హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ వీడియోస్ని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అయితే ఒకరికైతే సారీ చెప్పాలి. 10 days బ్యాక్ అయితే నేను వెయిట్ లాస్ గురించి 2 వీడియోస్ అయితే పెట్టాను. అందులో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది, సిస్టర్ వెయిట్ లాస్ గురించి టిప్స్ ఉంటే చెప్పండి సిస్టర్, ఆయిల్ లేకుండా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించండి సిస్టర్ అయితే అడిగింది. మన కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. అయితే నేను 1 వీక్ పాటు నేను ఏం తింటాను అనేది ఒక టైం టేబుల్ అయితే రాసి పెట్టాను అనమాట. ముందే చెప్తున్నా, నేనైతే డాక్టర్ని కాదు. సో నాకు కామెంట్ చేశారు కాబట్టి దానికైతే నేను ఒక వీడియో అయితే చేసి పెడుతున్నాను అంతే. 1 వీక్ పాటు డే 1 నుంచి డే 7 వరకు నేను ఏం తింటాను, ఏం తింటే వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఆయిల్ లేకుండా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే వీడియోస్ కూడా పెడతాను. సో కొంచెం అయితే వెయిట్ చేయండి. డైట్ చేసేటప్పుడు షుగర్ అయితే తినకూడదు. ఖర్జూరం తినొచ్చు అని కామెంట్ చేశారు. ఖర్జూరం తినొచ్చు. మీరు డైట్ చేసే ముందు 3 days ముందు మీరు ఏమి తింటారో అవన్నీ తినేసేయండి. మీకు ఇష్టమైన ఫుడ్ తినండి. డైట్ చేసిన తర్వాత అయితే ఇవన్నీ అయితే ఇంకా స్కిప్ చేసేయాలి, తినకూడదు. నేను ఇప్పుడైతే 7 daysకి అయితే డైట్ అయితే చెప్తున్నాను. సో డే 1 వచ్చేసి మార్నింగ్ వాము, జీలకర్ర, సోపు, మెంతులు లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని స్పూన్ పౌడర్ తీసుకొని 1/2 లీటర్ అయితే గోరువెచ్చని నీళ్ళు అయితే తాగాలి. ఇంకా దాని తర్వాత చియా సీడ్స్ వాటర్ అయితే తీసుకోవాలి 1/2 లీటరు. సో వెయిట్ లాస్లో చియా సీడ్స్ అనేది బాగా పనిచేస్తుందండి, తొందరగా వెయిట్ లాస్ అవుతాము. రాగి జావ అయితే తాగాలి. రాగి జావ తాగితే మనకు తొందరగా ఆకలి వెయ్యదన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ అనమాట. పాలు ఓట్స్ ఉడకబెట్టుకొని చల్లగైన తర్వాత హనీ వేసుకొని అయితే తినాలి. సో మార్నింగ్ వచ్చేసి ఇవైతే కంపల్సరీ పాటించాలి. మీరు ఏ ఒకటి స్కిప్ చేయకండి. మార్నింగ్ ఏం తినాలి, ఏం తాగాలని చూశారు కదా. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి స్టార్టింగే మీరు రైస్ మానేయండి అంటే ఎవరు మానేయలేరు. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక చిన్న కప్పు రైస్ అయితే తీసుకోవాలి. స్టార్టింగే అన్నం మానేయండి అంటే ఎవరు మానేయలేరు. సో స్టార్టింగ్ ఒక రైస్ కప్ తీసుకోండి. క్యారెట్, బీట్రూట్, అలాగే కీర కంపల్సరీ పెట్టుకోవాలి. పప్పు అనమాట. సో ఆకుకూర పప్పు అయినా పర్లేదు, మీకు ఇష్టమైన పప్పు అయినా పర్లేదు. మీరు తర్వాత పెట్టుకోకుండా అయితే తినాలి. మీరు మీ ఫ్యామిలీ వాళ్ళకి మీరు తర్వాత పెట్టి ఇచ్చినా కూడా పర్లేదు. మీరైతే తర్వాత లేకుండా పప్పు అయితే తీసుకోవాలి. అది కూడా రైస్ కంటే ఎక్కువ ఉండాలి పప్పు. క్యారెట్, బీట్రూట్, కీర కంపల్సరీ ఉండాలి. ఆయిల్ లేకుండా 2 eggsతో ఆమ్లెట్ అయితే వేసుకోవాలి. నాన్ స్టిక్ పెన్నం మీద ఆయిల్ లేకుండా కూడా ఏ ఫుడ్ అయినా చేసుకోవచ్చు. నైట్ వచ్చేసి 1 కప్పు వాటర్ మిలన్ అయితే తీసుకోవాలి. ఇది డైట్ చేసే టైంలోన మీరు కంపల్సరీ రోజుకి 3 లీటర్ల వాటర్ అయితే తీసుకోవాలి కంపల్సరీ. 1 అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. డే 2 వచ్చేసి జీలకర్ర, వామ్ వాటర్ అయితే తీసుకోవాలి. చియా సీడ్స్ అయితే తీసుకోవాలి. రాగి జావా. టిఫిన్ వచ్చేసి బీట్రూట్ దోశ, అలాగే కొంచెం పీనట్ చట్నీ. సో మార్నింగ్ అయితే ఇలా చూసారు కదా. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక చపాతి, ఎగ్ కర్రీ అనమాట. ఎగ్ కర్రీ కూడా ఆయిల్ లేకుండా ఎలా చేసుకోవాలంటే మనమైతే కారం పొడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎగ్స్ ఉడకబెట్టుకొని కారం పొడి చల్లుకోవాలి. ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో క్యారెట్, బీట్రూట్, దోసకాయ కంపల్సరీ ఉండాలి. ఇటు వచ్చేసి కప్పు పప్పాయ అయితే తీసుకోండి. డే మొత్తం వచ్చేసి 3 లీటర్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. డే 3 వచ్చేసి మార్నింగ్ జీలకర్ర, వామ్ వాటర్ తీసుకోవాలి. చియా సీడ్స్ వాటర్ తీసుకోవాలి. రాగి జావా తీసుకోవాలి. టిఫిన్ వచ్చేసి రాగి ఎగ్ దోశ అయితే తీసుకోవాలి. ఇలా ఆఫ్టర్నూన్ వచ్చేసి రోటీ, దాని కాంబినేషన్ పప్పు అయితే చేసుకోవాలి. కప్పు చికెన్ అయితే తీసుకోవాలి. అది కూడా ఆయిల్ లేకుండా అయితే తీసుకోవాలి. సో చికెన్ ఆయిల్ లేకుండా ఎలా చేయాలంటే పెరుగు, కారము, పసుపు, సాల్ట్, అలాగే మనకి ఇష్టం వచ్చిన మసాలాలు వేసుకొని సిమ్లో పెట్టుకున్నామంటే ఇంకా చికెన్ అయితే ఉడికిపోతుంది కదా. సో అలా తినాలన్నమాట. నైట్ వచ్చేసి చాట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడు. సో ఈ చాట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను ఇలాగే తయారు చేసుకునేదాన్ని. డే 3 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 4లో వచ్చేసి వాము, జీలకర్ర వాటర్ కంపల్సరీ ఉండాలి. చియా సీడ్స్ వాటర్ కంపల్సరీ ఉండాలి. రాగి జావా. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పాలతో ఓట్స్ అయితే తయారు చేసుకోవాలి. డే 4లో ఆఫ్టర్నూన్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా. అది కూడా దొడ్డు ఉప్మా అంటారు కదా, బన్సీ రవ్వ. మనం ఎక్కువ వెజ్జీ చేసుకుని ఆయిల్ లేకుండా వండుకోవాలి. క్యారెట్, బీట్రూట్, దోసకాయ కంపల్సరీ. నైట్ వచ్చేసి 3 eggsతో ఆమ్లెట్ అయితే వేసుకోండి. డే 4 అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. డే 5లో మార్నింగ్ వచ్చేసి జీలకర్ర, వామ్ వాటర్ తీసుకోవాలి. చియా సీడ్స్ వాటర్ తీసుకోవాలి. రాగి జావా తీసుకోవాలి. రాగి ఇడ్లీ మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి తీసుకోవాలి.
ఆఫ్టర్నూన్ వచ్చేసి చపాతి, బీరకాయ కర్రీ, క్యారెట్, బీట్రూట్ కంపల్సరీ అన్నమాట. ఇవైతే ఇంకా ప్రోటీన్ కి వచ్చేసి 2 ఎగ్స్ ఆమ్లెట్ అయితే వేసుకోవాలి. నైట్ వచ్చేసి స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్, అలా వాటర్ మిలన్ అయితే తీసుకోవాలి. డే 5 అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. డే 6 లో వచ్చేసి జీలకర్ర వామ్ వాటర్ తీసుకోవాలి, చియా సీడ్స్ వాటర్ తీసుకోవాలి, రాగి జావా తీసుకోవాలి, రాగి ఊతప్పం టిఫిన్ కి వచ్చేసి రాగి ఊతప్పం అయితే తీసుకోవాలి. డే 6 ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక చపాతి, పన్నీర్ కర్రీ, క్యారెట్, బీట్రూట్ కంపల్సరీ ఉండాలి. నైట్ వచ్చేసి చాట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. డే 7 లో మార్నింగ్ వచ్చేసి జీలకర్ర వామ్ వాటర్ తీసుకోవాలి, చియా సీడ్స్ వాటర్ తీసుకోవాలి, రాగి జావా తీసుకోవాలి. డే 7 లో టిఫిన్ అయితే ఏం లేదు. ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకి ఇష్టమైన చికెన్ ఎలా అయినా ప్రిపేర్ చేసుకోండి, బిర్యానీ తినండి, ఏదైనా తినొచ్చు. నైట్ వచ్చేసి ఒక గ్లాస్ మజ్జిగ అయితే తీసుకోండి. డే 7 అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో 1 వీక్ పాటు ఈ డైట్ అయితే చేయండి. రిజల్ట్ మీకు కంపల్సరీ కనిపిస్తుంది. నో షుగర్, అసలు షుగర్ అయితే వాడకూడదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వచ్చే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.